ఐటీ ఉద్యోగుల రవాణా సౌకర్యార్థం విశాఖపట్నం నుండి మధురవాడ ఐటీ హిల్స్ కు నడుస్తున్న 8 బస్సులకు అదనంగా 2 ప్రత్యేక బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మద్దిలపాలెం డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి మరియు రెండో దశల్లో ప్రారంభించిన బస్సుల వల్ల ఐటీ ఉద్యోగులకు సంవత్సరానికి సుమారు 1.29 కోట్లు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వలస మరియు విజయనగరం నుండి ఐటీ హిల్స్కు 2 అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేసే క్రమంలో ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 700 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు, అందులో 100 బస్సులు విశాఖపట్నం జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ओम शांति 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रवाक् सभोमं वर्षगोटम पुरुष एवेदकं सर्वं सप्तास्या संपरिदयः त्रिसप्तसविधा कृता देवाय यज्ञं तन्माना अवत्तत् पुरुषं पशुं तं यज्ञं बर्हिषि प्रोक्षन्न शातवेदसे రానను ఏ మెల్లగా लक्ष्मी मनोभगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषानहम् अश्वपूर्वां प्रथमद्याम् अस्तिना देवी ददात् कांसास्वर्णां तामहोपत्वे श्रीं चन्द्रां प्रभाजां यशसा ज्वलन्तं त्रयं लोके देवदष्टवदत्तरयाय संशयः नद्योषिकमेभ्यो अन्तरेषु समात्सः नीड जरवद्దు కవరేజ్ అందరూ కవర్ అవ్వాలి ఎంపీఆర్ జరుగుతారు నువ్వెందుకు నువ్వు టెన్షన్ పడుకో తిరుగుతుంది బస్సు వెళ్తుంది ఎలా ప్రత్యేక అతిథులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు, ఎమ్మెల్యే విశాఖపట్నం, శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గాజువాక, శ్రీ గంటా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే భీమిలి, శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్యే పట్నం నార్త్, శ్రీ తోటనర్ గారు, జోనల్ చైర్మన్. ఓకే సార్. శ్రీ తోటనర్ గారికి సత్కారం చేస్తున్నాం. కేసీహెచ్ శేఖర్ గారు, మెకానిక్ టీజే కుమార్ గారు, ఇలా రాకండి. కరతాళధ్వనులతో వారిని ఉత్సాహపరచాలి, ఇక్కడికి సిద్ధపడాలి. మద్దిలపాలెం డిపో నుండి ఎన్ఎన్ రాజ్ గారు, బెస్ట్ డ్రైవర్ గారు, బెస్ట్ మెకానిక్ మద్దిలపాలెం డిపో. స్టీల్ సిటీ
నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ పట్టణాన్ని ఐటీ హబ్గా చేసే విధంగా ఈరోజు కొత్తగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కొత్త ఐటీ కంపెనీలు వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఐటీ హిల్స్ అనే ఏదైతే నామకరణం చేశారో ఆ ప్రాంతానికి అన్ని విధాల సౌకర్యవంతంగా ప్రయాణం జరగాలనే మంచి లక్ష్యంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆ ప్రాంతానికి తిప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మా సహచర శాసనసభ్యులతో కలిసి ఈరోజు ఇక్కడ 2 కొత్త బస్సులను మధ్యపాలెం డిపోలో ప్రారంభించాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే, అన్ని విధాల పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్లకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని స్కీములు, అలాగే వాళ్ళు ప్రభుత్వానికి కట్టిన ట్యాక్స్ను తప్పకుండా వాళ్ళ యొక్క సౌజన్యం కోసం ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తున్నాం. ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండే ఐటీ హిల్స్ అయితే ఏదైతే ఉందో దానికి బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా వైజాగ్ విషయానికి వస్తే మీకు చెప్పనవసరం లేదు. ఈరోజు గూగుల్ సంస్థ భారతదేశంలో ఎన్నో పట్టణాలు ఉంటే కేవలం వైజాగ్ని ఎంచుకున్నారంటే ఇక్కడున్న పొటెన్షియాలిటీ రేపు రాబోయే కాలంలో వైజాగ్ను ఏ విధంగా ముందుకు తీసుకొని పోతుంది ఈ ప్రభుత్వం అని మీ అందరికీ అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మా రవాణా శాఖలో ఈ 18 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకొని పథకాలన్నింటినీ ఈరోజు రోడ్డుపైకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుడు కార్మికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళనే నానుడితో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎప్పటి నుంచే పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే 6500 పోస్టులు ఏవైతే ప్రమోషన్స్ ఉంటాయో ఆ ప్రమోషన్స్ దస్తరాలపై సంతకం పెట్టి ఈరోజు కేవలం వైజాగ్ విజయనగరం జోన్లోనే 120 మందికి ఈ ప్రమోషన్లు రావడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఏదైతే కార్గో రంగం ఉంటుందో ఆ కార్గో రంగాన్ని కూడా బలోపేతం చేయడం, దాని ద్వారా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఏడాదికి 220 కోట్ల రూపాయలను గడిస్తూ ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ పనితీరు ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా శ్రీశక్తి పథకం మన దక్షిణ భారత రాష్ట్రంలోనే దక్షిణాది 4 రాష్ట్రాల్లో ఈరోజు ఈ పథకాన్ని ఇస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పథకం సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే ఎక్కువ మంది మహిళామూర్తులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు ఎక్కడైతే మనం ఉన్నామో ఇదే విజయనగరం జోను రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎందుకంటే మహిళా చైతన్యం అంతగా ఉంది. ఇప్పటికే సుమారు 40 కోట్ల టికెట్లు అంటే 40 కోట్ల ప్రయాణికులు ఈ 7 నెలల్లోనే ఈ స్కీమ్ను ఉపయోగించుకోవడం, ప్రభుత్వం కూడా ఏపీఎస్ఆర్టీసీని ఒక పక్కన బలోపేతం చేసుకుంటూ అలాగే ఏదైతే సూపర్ 6 పథకం ఇది శ్రీశక్తి ఉందో దీన్ని కూడా అవలంబిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వం 700 కోట్ల రూపాయలను ఏపీఎస్ఆర్టీసీకి జమ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర రవాణా సంస్థ చేకూరుస్తూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్య ఘట్టమైన శ్రీశక్తిని అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏవైతే కొత్త బస్సులు ఈవీతో ఎలక్ట్రిక్ సిటీతో నడిచే బస్సులను కూడా రాష్ట్రంలో తీసుకొని రావాలనే మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కేంద్ర నిధులతో 750 బస్సులను కూడా కేంద్రం నుంచి మన రాష్ట్రానికి వస్తున్నాయి. అవి కాకుండా ఇంకా 2000 బస్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి చర్యలు తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా స్థానిక శాసనసభ్యులు వెలకపూడి రామకృష్ణ గారికి అలాగే విష్ణుకుమార్ రాజు గారికి మా జోనల్ చైర్మన్ దొన్నదొర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.